ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ, సుమన్ శెట్టి, దివ్య వీళ్ళ ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ కిందలో భాగంగానే తనుజ మాట్లాడుతూ, సుమన్ అన్న చూసావు కదా ఈ రోజు ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారు, ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారనేది. సో నన్ను టార్గెట్ చేసి మాట్లాడారు. కానీ ఈ రోజు ఇమాన్యుయల్ చేస్తుంది ఏంటి? మన టీంలో ఉంటేనే మనం ఎవరైతే సంజన గారి బ్యాగ్ దుబ్బేశామో ఆ బ్యాగ్ ను మళ్ళీ వాళ్ళకి ఎలా కొట్టేయాలనేది క్లియర్ కట్ గా ఇమాన్యుయల్ చెప్పుకొస్తున్నాడు. మరి ఆయన గేమ్ ఆడియన్స్ చూస్తున్నారు కదా. సో నేను అందుకే ఫిక్స్ అయ్యాను, ఏది ఏమైనప్పటికీ ఆడియన్సే ఇమాన్యుయల్ కి ఎలాగైనా శిక్ష వేస్తారు. ఎందుకు అంటే ఆయన అంత మంచిగానే ఉంటూ మళ్ళీ నా మీద సింపతి గేమ్ ఆడుతున్నావు అది అంటూ నిందలు మోపాడు. కానీ ఆయన చేస్తుంది ఏంటన్నా, ఏది ఏమైనప్పటికీ ఈ టీంలో మన ముగ్గురమే ఉంటాం. నాకు ఖచ్చితంగా తెలుసు ఇమాన్యుయల్ వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా రీతు కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే డెమోన్ పవన్ అపోనెంట్ టీంలో ఉన్నాడు కాబట్టి రీతు అందుకే ఆ టీంలో ఉండాలని ఇంట్రెస్ట్, మన టీంలో ఉండాలని ఇంట్రెస్ట్ లేదు అంటే ఈలోగా సుమన్ కలగ చేసుకొని, అవును నాకు కూడా చెప్పాడు ఇమాన్యుయల్. ఏమని అంటే ఖచ్చితంగా తనుజ అలాగే దివ్య నేనిద్దరూ మోసం చేస్తారన్నా, నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండు, లేకపోతే మమ్మీ టీంలోకి వెళ్ళిపో అంటూ నాకు కూడా ఇమాన్యుయల్ చెప్పాడు. అంటే ఈలోగా తనుజ మాట్లాడుతూ, నేను చెప్పాను కదన్నా ఎవరు ఏంటనేది, ఎవరు మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎలాంటోళ్ళు అనేది ఈ టాస్క్ లో బయటపడుతుంది. మొత్తానికి బిగ్ బాస్ మంచి టాస్కే ఇచ్చారు అంటూ థ్యాంక్ యూ బిగ్ బాస్, ఎవరు ఏంటనేది మాకు ఈ రోజు మీరు బాగా చూపిస్తున్నారంటూ తనుజ అంటుంది. మరి మొత్తానికి తనుజ సుమన్ శెట్టితో ఏమందంటే ఫైనల్ గా, సుమన్ అన్న ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను దివ్య నిన్నైతే మోసం చేయను. నువ్వు కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కాబట్టి నా దగ్గర ఏవైతే డబ్బులు దొబ్బేసి ఉంటాయో అవి మన ముగ్గురం పంచుకుందామంటూ తనుజ చెప్పుకొచ్చింది సుమన్ కి. దీంతో సుమన్, థ్యాంక్ యూ తనుజ, నిన్ను ఈ వారం నామినేషన్ చేసినా సరే నువ్వేమీ మనసులో పెట్టుకోలేదు అంటూ తనుజకి థ్యాంక్స్ చెప్పాడు సుమన్. మరి మొత్తానికి తనుజ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగా ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారు, ఎవరు డిఫరెంట్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నారనేది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.